మరి ప్రత్యేకించి రిఫర్మేషన్ సండే అనగానే ఎందుకు మనం ప్రతి సంవత్సరం దీన్ని జ్ఞాపకం చేసుకుంటామంటే రెండు విషయాలు మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే హూ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద చర్చ్. సంఘములో ఎవరు ప్రాముఖ్యము అనేది ఒక ప్రశ్న వచ్చింది. ఎవరు ప్రాముఖ్యం అనగానే పోపు గారు ప్రాముఖ్యం అనేది వచ్చింది. అప్పుడు ఒక ఆయన పోపు గారు కాదు, దేవుని వాక్యం ప్రాముఖ్యం అన్నాడు. పోప్ మాట వినవా? నేను దేవుని మాట వింటా. పోప్ మాట వినకపోతే కష్టం అని పోప్ ఇంపార్టెంటా, అయ్యగారు ఇంపార్టెంటా, దేవుని వాక్యం ఇంపార్టెంటా, హూ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద చర్చ్ అని 5 విషయాలు మన అమ్మగారు మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే దేవుని వాక్యం ఇంపార్టెంట్ అనేది చాలా ప్రాముఖ్యం. గాడ్స్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుని మాట వినాల. పోప్ మాట వినకపోతే జాగ్రత్త, నిన్ను సంఘ బహిష్కరణ చేస్తామన్నారు. నువ్వేమన్నా చేయి, నేను దేవుని మాట వింటానన్నాడు మార్టిన్ లూథర్. గనక ఈ విధంగా 5 విషయాలు. ఒకటి దేవుని వాక్. సోలో అనే పదం ఉన్న అర్థం ఏంటంటే ఒంటరిగా అని అర్థం. సోలోగా గెలిచినయ్యా అంటారు. అంటే అర్థం ఏంటి? ఒంటరిగా గెలిచిన. దాన్నే ఏమన్నారంటే సోలో స్క్రిప్చరా, సోలే స్క్రిప్చురా, సోలే గ్రేషియా, సోలే ఫిడే, సోలే క్రిస్టూస్, సోలే డియో గ్లోరియా. ఈ 5 సంగతులు అమ్మగారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అనగా వాళ్ళు ఏమన్నారంటే పెద్దలు, సంఘ నాయకులు, పోప్ చెప్పింది వినాలే అంటే దేవుని వాక్యం వింటాము అన్నాడు మార్టిన్ లూథర్. పోప్ దయతోటి నువ్వు ఈడ కూర్చుంటున్నావు అన్నాడు. లేదు, బై గాడ్స్ గ్రేస్. గ్రేస్ ఈజ్ ఇంపార్టెంట్. కృప ద్వారా నేను ఇక్కడ ఉన్నాను. పోపుని నమ్ముకో, లేదు నేను దేవుణ్ణి నమ్ముతా. విశ్వాసం వలన బైబిల్లో ఉంటుంది కదా, తన్నెందరు అంగీకరించిరో వారందరూ ఆయన పిల్లలగుటకు అధికారం అనుగ్రహించారు. విశ్వాసం ఇంపార్టెంట్. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపర. ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్. గ్రేస్ ఈజ్ ఇంపార్టెంట్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. 4వది హూ ఈజ్ సెంటర్ పాయింట్ ఆఫ్ ద చర్చ్. వాళ్ళు అన్నారు పోప్ ఈజ్ ద సెంటర్ పాయింట్. నో, క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ పాయింట్. క్రీస్తు కేంద్రిత సంఘము అనేది ఆనాటి మార్టిన్ లూథర్ గారు ఆర్గ్యుమెంట్. 5వది జాగ్రత్త, లివ్ ఫర్ పోప్. పోప్ కొరకు బతుకు, పోప్ కొరకు ఉండు, పోప్కు సపోర్ట్ చెయ్యు. నో, నేను దేవుని మహిమాత్మై జీవిస్తా. సోలి డియో గ్లోరియా అంటే అర్థం ఏంటంటే దేవుని మహిమాత్తం జీవించు. దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ థింగ్స్. హూ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద చర్చ్. రిఫర్మేషన్ ఉంది కనుక బైబిల్ పాఠాలు మీరు చదివినారు. రిఫర్మేషన్ వచ్చింది కనుక తెలుగులో పాటలు పాడుతున్నారు. రిఫర్మేషన్ వచ్చింది కనుక లేమెన్లు ప్రసంగం చేస్తున్నారు. రిఫర్మేషన్ వచ్చింది కనుక ప్రకటనలు చదవబడుతున్నాయి. అంతకుముందు ఆల్టర్ మెట్లెక్కడానికి కూడా లేమెన్లకు అధికారం లేదు. సెంటర్ పాయింట్ ఈజ్ పోప్, సెంటర్ పాయింట్ ఈజ్ పాస్టర్. దాన్ని సకల జనుల యాజకత్వం, ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అనేది తీసుకొచ్చింది మార్టిన్ లూథర్ గారు. అందుకే ముందు పాతకాలంలో ఈ వాడతాం కదా, ఇప్పుడు ఏది అసితమగు ప్రతిడాగు తొడువనుగా సటుగడిగి పవిత్ర పరపను అసువులెడుని రక్తమేయని మసలకేప్పుడు సిలువనిదెగని. ఒక్క ముక్క అర్థంగా కాలే. ఒక్క ముక్కని అర్థమైందా మీకు? గవ్వా చేయరాని చెడ్డా
కర్మేంద్రియాధీనుడనై రవ్వ పాలై నేనెంతో నెవ్వ పొంది దయాల రాజు చేతిలో చేయి వేసి వాణి పనుల చేయసాగి నేనే పంగి చెడిపోతే నేనయ్యయ్యో. ఒక్క ముక్క అర్థం కాలే, కనుక ఏం చేస్తుండ్రు ఇప్పుడు? రాజాని సన్నిధిలో నేనుంటా నయ్యా, మనసారా ఆరాధిస్తూ నడిపిస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బతకాలేనయ్యా. అర్థమవుతుందా లేదా? ఇక అవి పోయినాయి. అందుకే మేము ఊకే అంటాం హిమ్ బుక్ సాంగ్స్ ఆర్ ఇంపార్టెంట్, హిమ్ బుక్ సాంగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అని. మీరేమంటారు? అది అర్థమైతే లేదయ్యా, అర్థం చెప్పు, పాడతాం. అర్థమయ్యే పాటలు వస్తున్నాయి, పాడుతున్నారు. సో డోంట్ క్రిటిసైజ్ ప్రైవేట్ సాంగ్స్. ఓన్లీ ద డిఫరెన్స్ ఈజ్ హిమ్ బుక్ సాంగ్స్ అన్నీ కూడా థియలాజికల్లీ యాక్సెప్టెడ్ సాంగ్స్. ప్రైవేట్ అందులో లేనటువంటివి ఏంటంటే వేదాంత పరంగా డిస్కస్ కానటువంటి పాటలు. దట్ డజంట్ మీన్ దట్ అవి మంచిగా కాదు. మనకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే రీతిగా ఆరాధన చేయడం. మార్టిన్ లూథర్ ఈ ప్రొటెస్ట్ చేసినాడు. పోప్ ఈజ్ నాట్ సెంటర్ పాయింట్ ఆఫ్ ద చర్చ్, పాస్టర్ ఈజ్ నాట్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద చర్చ్.